15 రోజులుగా నిలిచిపోయిన పత్తి కొనుగోళ్లు ఎంపీ వంశీ, ఎమ్మెల్యే వివేక్ చొరవతో తిరిగి పునఃప్రారంభమయ్యాయి. నిన్న కేంద్ర మంత్రులు కలిసి పత్తి కొనాలని విజ్ఞప్తి చేశారు నేతలు. కాటన్ సేల్స్ స్టార్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు కేంద్ర మంత్రులు. పత్తి కొనటంపై హర్షం వ్యక్తం చేశారు రైతులు. ఎంపీ వంశీ, ఎమ్మెల్యే వివేక్ ఫోటోలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. మంచిర్యాల జిల్లాలో ఆన్లైన్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఎమ్మెల్యే వివేక్తో కలిసి కొనుగోళ్ల ఆలస్యంపై నిన్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, గిరిరాజ్ సింగ్ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. తమ ఒత్తిడితో కాటన్ సేల్స్ తిరిగి ఆన్లైన్లో స్టార్ట్ చేయాలని కేంద్ర మంత్రులు అధికారులను ఆదేశించారన్నారు. తమ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రులు సిసిఐ సిఎండి లలిత్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు. రైతులకు ఎలాంటి సమస్యలున్నా వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు వంశీకృష్ణ. నిన్న వివేక్ గారితో పాటు కిషన్ రెడ్డి గారితో మాట్లాడి టెక్స్టైల్ మినిస్టర్ గిరిరాజ్ గారి మీద ఒత్తిడి తెచ్చి సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ సిఎండి గారు లలిత్ కుమార్ గారితో మాట్లాడి వారి మీద రిక్వెస్ట్ చేసి ఇమ్మీడియట్గా దాదాపు 10,000 నుంచి 20,000 మంది రైతులు కష్టంలో ఉన్నారు, వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి సిస్టమ్ ఇమ్మీడియట్గా తక్షణమే ఆన్ చేయాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. లలిత్ కుమార్ గారు కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. గతంలో కాకా వెంకటస్వామి గారు టెక్స్టైల్ మినిస్టర్ ఉన్నప్పుడు వారితో పనిచేసి ఆ జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకొని ఖచ్చితంగా పెద్దపల్లి ప్రజలకు, రైతులకు న్యాయం చేస్తాం తక్షణమే అని చెప్పి వారు ఇమ్మీడియట్గా ఆన్లైన్ కొనుగోలు మొదలుపెట్టినారు. ఇది చేసినందుకు వారికి కృతజ్ఞతలు. రైతులు పండించిన పత్తిని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తున్నామని తెలిపారు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. ఎంపీ వంశీ, ఎమ్మెల్యే వివేక్ కేంద్ర మంత్రులతో మాట్లాడి పత్తి కొనుగోలు పునఃప్రారంభమయ్యేలా చూశారని చెప్పారు. సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు చేస్తున్నామని, రైతులు దళారులను ఆశ్రయించకుండా సిసిఐలోనే పత్తి అమ్ముకొని మద్దతు ధర పొందాలని సూచించారు. ఏమైనా రెస్ట్రిక్షన్స్ కూడా లేవు. అంటే రెస్ట్రిక్షన్ అంటే ఆసిఫాబాద్ వాళ్ళు కూడా వచ్చి తాండూరులో అమ్ముతున్నారు, ఇక్కడ వాళ్ళు ఉన్నా కూడా లక్షటిపేటలో అమ్ముకోవచ్చు, పక్కన జిల్లా వాళ్ళు కూడా చెన్నూరులో అమ్ముకోవచ్చు. అట్లా దానికి ఎలాంటిగా రెస్ట్రిక్షన్ లేవు. రెస్ట్రిక్షన్స్ ఒకటే ఉన్నాయి, రైతులు ఉండాల్సింది. కౌలు రైతు ఉండవచ్చు, సొంత భూమి వాళ్ళు రైతులు కూడా ఉండవచ్చు. సో దానికి ఎలాంటిగా రెస్ట్రిక్షన్స్ లేవు. కానీ రైతులు మాత్రమే అమ్మాలి, రైతులు అమ్మాలి. దానికి ఈల్డ్ కూడా ఫిక్స్ ఉన్నాయి. ఆ ఈల్డ్ ఎంత భూమి ఉన్నాయి, ఎంత ఈల్డ్ ఉంటుంది, దాన్ని బట్టి కాటన్ కొంటారు. మీకు టోకన్ జనరేట్ అవుతుంది, దాన్ని బట్టి మీరు రండి, వీళ్ళు పర్చేజ్. ఎందుకు మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు చెన్నూరు నియోజకవర్గ రైతులు, కాంగ్రెస్ నేతలు. కేంద్ర మంత్రులతో మాట్లాడి పత్తి కొనుగోలు ప్రారంభించేలా చర్యలు తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న మొత్తం పత్తి నిల్వలు అమ్ముకునే వరకు సిసిఐ కొనుగోళ్లు జరుగుతాయన్నారు కాంగ్రెస్ నాయకులు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రతి జాగాలో కూడా బీరెళ్ళు పట్టుకొని పత్తి ఇంటింటికి చాలా ఉన్నాయి. దయచేసి 60% ఉన్నాయి కనుక మా వివేక్ వెంకటస్వామి గారి దృష్టికి తీసుకుపోగానే మొన్న ఫోన్ చేసి చెప్పగానే నేను కలకత్తాలో ఉన్న రాగానే మాట్లాడి వెంటనే ప్రాబ్లం సాల్వ్ చేస్తా అని చెప్పి అదేవిధంగా మాట మీద ఉండి ఈరోజు మాట్లాడి కిషన్ రెడ్డి తోటి కలిసి ఆయన తీసుకొని వెళ్ళి మొత్తాన్ని మాట్లాడి మాకు ప్రాబ్లం సాల్వ్ చేసినందుకు మా రైతాంగాన్ని అయిపోయేదాకా కొనాలి. ఈ యొక్క 100 రూపాయలు సెకండ్ థింకింగ్ అని తక్కువ చేసారు. మాకు ఇంటి సాకులు చెప్పి ఆపద్దని చెప్పి డిమాండ్ చేస్తాం. కేంద్ర టెక్స్టైల్ శాఖ మినిస్టర్ గిరిరాజ్ సింగ్తో మాట్లాడి అట్లాగనే లలిత ప్రసాద్ గారితో మాట్లాడి కొనుగోలు స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు రైతులు చాలా నష్టపోయినందుకు కూడా చాలా బాధపడి మా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు, ఎంపీ వంశీకృష్ణ గారు తక్షణమే కేంద్రంతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకొని కొనుగోలు స్టార్ట్ చేయడం జరిగింది. 15 రోజులుగా కొనుగోలు నిలిచిపోవడంతో టెన్షన్ పడ్డ రైతులకు తీవ్ర ఊరట కలిగించారు ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్. పత్తి కొనుగోలు పునఃప్రారంభం కావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులు.